వికారాబాద్ జిల్లా లగచెర్లలో అధికారులపై దాడులు అటు తర్వాత జరిగిన అరెస్టుల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు 8 మంది వెళ్లారు. లగచెర్ల ఘటనలో అరెస్టైన వారి నుండి కమిషన్ సభ్యులు వివరాలు సేకరించారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో A2 సురేష్ సహా 19 మంది నిందితులున్నారు. వికారాబాద్ జిల్లా అధికారులను కూడా 5 గంటల పాటు NHRC సభ్యులు కలిసి విచారణ జరిపారు. ఇదే అంశానికి సంబంధించి మెదక్ నుండి మా ప్రతినిధి రాము మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాము, యామిని సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలుకు ఉదయం 11 గంటల ప్రాంతంలో అయితే హ్యూమన్ రైట్స్ సభ్యులు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే లగిచెర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనలో అయితే కొంతమంది రైతులను అరెస్ట్ చేసి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు అయితే ఉంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హ్యూమన్ రైట్స్ బృందం కూడా సంగారెడ్డి సెంట్రల్ జైలుకు చేరుకొని రైతులతో విచారణ కొనసాగించినట్లయితే సమాచారం తెలుస్తుంది మనకు. అయితే A2గా ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయనతో పాటు 19 మంది రైతులు జైల్లో ఉన్నారు. వీరందరితో సమగ్ర సమాచారం కోసం అయితే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ బృందం అయితే వీరిని విచారించినట్లయితే మనకు తెలుస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ డిప్యూటీ రిజిస్టర్ ముఖేష్ నేతృత్వంలో అయితే ఈ జిల్లా అధికారులు వికారాబాద్ కు చెందినటువంటి జిల్లా అధికారులతో 5 గంటల పాటు ఈ యొక్క విచారణ అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే హ్యూమన్ రైట్స్ బృందం అయితే మొత్తంలో ఈ నెల 26 తారీఖు వరకు అయితే పూర్తి విచారణ చేపట్టనున్నట్టయితే పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి వివరాలు అయితే మనకు బయట తెలియనటువంటి పరిస్థితి. మీడియాతో ఏ మాత్రం వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి మనకైతే ఈ నెల 26 తారీఖున అయితే పూర్తి విచారణ చేపట్టనున్నట్టయితే హ్యూమన్ రైట్స్ మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.